హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీరామ్ కుకింగ్స్ అండ్ బ్లాగ్స్. టుడే స్పెషల్ అయితే మా ఇంట్లో బీరకాయ అండ్ బంగాళదుంపతో రెండు కలిపి ఇలా కర్రీ అయితే చేశానండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ టైం అనమాట రెండు కలిపి ట్రై చేయడము. సో మామూలుగా ఎప్పుడన్నిట్లో ఏదైనా ఒకటే ట్రై చేసేదాన్ని. సో ఈసారి అయితే రెండు కలిపి చేశాను. అంటే ఇంట్లో రెండు కొంచెం కొంచెమే ఉన్నాయి. సో ఎందుకు వేస్ట్ అయిపోతాయని రెండు కలిపి చేశాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మా పిల్లలకి అయితే చాలా బాగా నచ్చింది. సో చపాతీకి అయితే ఇది సైడ్ డిష్గా చాలా బాగా సెట్ అవుతుంది. సో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. చపాతీ చేసుకున్నప్పుడు మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. సో అయితే చూద్దామండి. ఇందుకోసం 3 టమోటాలు, 3 ఉల్లిపాయలు, అలాగే 3 బంగాళదుంపలు, చిన్న బీరకాయ అనమాట. సో బంగాళదుంపలు ఉడికించలేదండి, పచ్చివే చెక్కు తీసి ఇట్లా చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇట్లా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత 4 వెల్లుల్లి రెబ్బలు అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసేసుకోవాలి. అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు. సో ఆ ఉల్లిపాయలు అయితే మొత్తం వేసేసుకొని ఉల్లిపాయలను బాగా మగ్గనివ్వాలన్నమాట. సో ఇలా మొత్తం కలుపుకొనేసి ఒక నిమిషం పాటు ఒక 2 సెకండ్స్ అట్లా ఉల్లిపాయలని మగ్గనివ్వాలన్నమాట. మరి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదండి. కొంచెం లైట్గా మగ్గితే సరిపోతుంది. చూసారు కదా. సో ఇలా మగ్గితే సరిపోతుంది అనమాట. ఇలా ఒకసారి కలిపేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా బంగాళదుంప బీరకాయ, అవైతే ఇందులోకి అయితే వేసేసుకోవాలి. ఇలా మొత్తం వేసేసుకోవాలండి. ఇలా మొత్తం వేసేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకొనేసి ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఆయిల్లోనే బాగా మగ్గనివ్వాలి. వెజిటేబుల్స్ని, బంగాళదుంప వీటిని బాగా మగ్గనివ్వాలన్నమాట. మూత పెట్టేసి ఒక సెకండ్ పాటు మగ్గనిద్దాము. చూద్దామండి ఒక నిమిషం తర్వాత. చూసారు కదా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని మనం టమోటాలు ఉన్నాయి కదా, టమోటాలు అయితే ఇప్పుడైతే వేసేసుకుందాము. టమోటాలు వేసేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఈ స్టేజ్లో ఉప్పు వేయడం వల్ల వెజిటేబుల్స్ అనేవి తొందరగా ఉడుకుతాయి అన్నమాట. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఈ రెండు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. మొత్తం ఇలా కలిపేసుకోవాలి. సో ఇలా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక నిమిషం పాటు బాగా మగ్గనివ్వాలన్నమాట. మనం ఉప్పు కూడా వేసినాం కాబట్టి ఆ బీరకాయలు ఉండే వాటర్, టమాటాలు ఉండే వాటర్ మొత్తం వచ్చి బాగా వెజిటేబుల్స్ అనేవి బాగా ఉడుకుతాయి అన్నమాట. సో మూత పెట్టేసి ఒక నిమిషం తర్వాత చూద్దాము. చూసారు కదా వాటర్ అనేది ఎలా వచ్చాయో. సో ఇప్పుడు ఒకసారి ఇలా కలుపుకొని వాళ్ళ మూత పెట్టేసి ఇంకొంచెం మగ్గనివ్వాలన్నమాట. ఇంకా టమాటాలు కొంచెం పచ్చిగా ఉన్నాయి కదా. సో టమాటాలు బాగా మెత్తగా అయిపోయే వరకు బాగా మగ్గించుకోవాలి. చూసారు కదా. మూత పెట్టేసి ఒక నిమిషం తర్వాత చూద్దామన్నమాట. ఇప్పుడు చూసారా, ఇంకో నిమిషం తర్వాత అయితే ఇలా మొత్తగా మగ్గిపోయాయి కదా టమోటాలు కూడా. సో ఇలా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు మీరు రుచికి సరిపడా మీరు ఎంత కారం అయితే తినగలరో సో అంత కారం అయితే వేసేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు కలిసేటట్టు బాగా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. మీకు వాటర్ అవసరం అనిపిస్తే వేసుకోండి, లేదు ఇలాగే ఆయిల్లోనే కూడా కొంచెంసేపు ఒక 2 మినిట్స్ 5 మినిట్స్ వరకు సిమ్లో మంట అనేది టోటల్ సిమ్లో పెట్టేసి 5 మినిట్స్ ఆయిల్లోనే బాగా మగ్గనిస్తే కూడా బాగుంటుందండి. కాకపోతే నేను కొంచెం వాటర్ అయితే వేసాను.
మీకు వాటర్ అవసరం లేదనుకుంటే అలా చేసుకోండి. వాటర్ వేసేయాలనుకుంటే ఇలా ఒక చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా, సో టీ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడకనిస్తే సరిపోతుంది. 2 మినిట్స్ తర్వాత చూద్దాము. చూసారా, 2 మినిట్స్ తర్వాత అయితే ఆయిల్ పైకి తేలుతూ ఎంత బాగుందో. అండి మన సింపుల్గా బీరకాయ బంగాళదుంప కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట. ఇంకొక నిమిషం పాటు మూత తీసేసి మూత పెట్టకుండా 1 నిమిషం పాటు మగ్గనిద్దాము. కొత్తిమీర అయితే చల్లేసుకుందాం అనమాట. కొత్తిమీర చల్లేసుకొని 1 నిమిషం మూత పెట్టకుండా ఉడకనివ్వాలి. అంతే అండి, చాలా సింపుల్గా చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. చూశారు కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఉల్లగడ్డ చూపిస్తాను చూడండి, బాగా అయితే ఉడికిపోయింది ఉల్లగడ్డ అనేది. చూశారు కదా, అంతే అండి, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. సో చపాతీలకు అయితే చాలా బాగుంటుందండి కర్రీ. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. సో బాయ్.